ఇప్పటి వరకు యాక్సిస్ 4 మిషన్ గురించి చూసినాము. చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయినా, ఇది 18 days మిషన్. జూన్ 25th పోయినారు, జూలై 15th వచ్చేసినారు. జూలై 15th 2025 రైట్. యాక్సిస్ 4 గురించి అంత కొంచెం అవసరం లేదు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ జూలైలో మోడీ సాబ్ 5 countries విజిట్ చేసిండు. అక్కడ ఏవో డిప్లొమాటిక్ అగ్రిమెంట్స్ ఏవో జరిగినాయి, అవార్డ్స్ ఇచ్చినారు, అవన్నీ అవసరం లేదు. కానీ మ్యాక్సిమం పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటే కరెక్ట్ పెట్టేసేయండి, అవన్నీ మనకు గుర్తు కూడా ఉండవు. పొటెన్షియల్ క్వశ్చన్ ఏంటంటే, ఆ 5 countries వెళ్ళిండు కదా, ప్రెసిడెంట్స్ అడుగుతాడు. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా, ఇవి నాకు కూడా తెలియదు. బట్ నేను ఒకసారి చూసిన, ఘనా జాన్ డ్రామాని మహామి అంట. ఇప్పుడు ఘనా డ్రామా లైక్ గజానన డ్రామా అనుకోండి, గణేష్ చతుర్థి నడుస్తుంది కదా, గణేష్ డ్రామాస్ నడుస్తున్నాయి కదా, గణేష్ డ్రామా అనుకోండి పోనీ. సో గణేష్ డ్రామా ఇస్ ద లాజిక్. ఘనా అని మెచ్చిపెట్టే ఒక డ్రామా ఉండాలా, జాన్ డ్రామా అట్లా. ట్రినిడాడ్ టొబాగో, కార్లో కంగాలో అంట. ఇది చూడండి, టీ ఉంది, టాటా అనుకోండి, టాటా. కాకా, కాకా, మీ కాకాకి బాబాయ్కి టాటా చెప్తున్నాం, అది లాజిక్. నెక్స్ట్ అర్జెంటీనా ఉంది, ఇది కూడా నాకు తెలియదు, జావియర్ మిల్లీ అంట. ఎట్లా? JAM. అర్జెంటీనాలో జామ్ బాగుంటుంది అని గుర్తుపెట్టుకోండి. అర్జెంటీనా జామ్ అర్జెంటీనా గుర్తు అన్న జామ్ చెప్పిండు కదా అని జావియర్ మిల్లీ అట్లా గుర్తుకు రావాలి. నెక్స్ట్ బ్రెజిల్, లూలా డా సిల్వా అంట. చూడండి, ఇది బ్రాజిల్, డాజిల్, ఇది లాజిక్ బ్రెజిల్కి. నమీబియా ఇంక ఈజీ లేదు, ఎన్టుంబో నంది నందైత్వ అంట. NNN, అన్ని ఎన్ ఉంటే నమీబియా అని గుర్తుపెట్టుకోండి. ఇదే అమ్మా ప్రెసిడెన్సీ. సో విత్ లాజిక్, సో ఇది పెట్టే ఛాన్స్ ఈ 6 monthsలో ఏమైనా ఎగ్జామ్ ఉంటాయి. రైట్. నమీబియాది ఏంటంటే ఫస్ట్ కంట్రీ అంట, UPI ట్రేడింగ్ లైసెన్స్ అగ్రిమెంట్. ఫస్ట్ కంట్రీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, UPI ట్రేడింగ్ లైసెన్స్ అగ్రిమెంట్. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా, బట్ ఇది అయితే పొటెన్షియల్ క్వశ్చన్. నెక్స్ట్ బ్రిక్స్, నాటో చూద్దాము. ఈ 2 7, 8, 9 ఈ 3 నెంబర్స్ లాజిక్తో చెప్తా, చూడండి మజా ఉంటుంది. 7 అన్న, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 34, 3 + 4 7. 8 ఎట్లా రాసుకోవచ్చు? 17, 1 + 7 8, ఇట్లా డివైడ్ చేసి రాస్తాం. 9 ఎట్లా రాసుకోవచ్చు? 2025, అన్ని యాడ్ చేయండి, క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, 17th బ్రిక్స్ సమిట్, యాన్యువల్ సమిట్. 34 నాటో సమిట్ 2025లో జరిగినాయి. ఇది 2 + 2025 అన్ని కలిపితే సమ్ ఆఫ్ డిజిట్స్ 9, 17 సమ్ ఆఫ్ డిజిట్స్ 8, 34 సమ్ ఆఫ్ డిజిట్స్ 7. ఇది 7, 8, 9 లాజిక్. అంటే ఎప్పుడైనా 2025లో ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ 9 ఉంది, ముందు తర్వాత 7, 8 రావాలా. 7 అంటే 34 నాటో, 8 అంటే 17 బ్రిక్స్, అట్లా గుర్తుకు రావాలి. 7, 8, 9 లాజిక్ నాకైతే నచ్చింది బాగా. మీరు కూడా ఒకసారి ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, బాగానే ఉంది. ఇప్పుడు ఈ బ్రిక్స్ సమిట్ ఉందా, బ్రిక్స్ BRICS పొటెన్షియల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను నేను అంతే. ఈ కంట్రీస్ అందరికీ తెలుసు, బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, లైక్ ఈ 5 countries తెలుసు మ్యాక్సిమం అందరికి. ఇప్పుడు ఒక్కొక్క 6 countries యాడ్ అయినాయి ఎక్స్ట్రా. దీని నెంబర్ ఎంత అని అడుగుతుంటాడు. 11 బ్రిక్స్ అనుకోండి, 11 బ్రిక్స్ రైట్. ఈ 11 బ్రిక్స్ని ఎట్లా చెప్తారంటే, మిగతా 6 countries, లేటెస్ట్ కంట్రీస్ ఇండోనేషియా ఇన్ అనుకోండి, 11th నెంబర్ ఇండోనేషియా, 11 ఇన్. సో అట్లా 11th కంట్రీ. నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నా అంటే, సెయింట్ ఇర్రెగ్యులర్గా ఎటో పోతుండు, సో సెయింట్ ఇర్రెగ్యులర్ ఎటు. దీంతో మిగతా 6 countries ఎట్లా వస్తాయి చూడండి. సెయింట్ అన్న SA, సౌదీ అరేబియా, క్లియర్. IN ఇండోనేషియా, క్లియర్. సెయింట్ ఇండోనేషియా, క్లియర్. ఇర్రెగ్యులర్ అన్న, ఇర్రెగ్యులర్ ఇక్కడ చూడండి,
ఈ ఈజీ ఏమో ఈజిప్ట్, ఐఆర్ ఇరాన్. సో ఇరాన్, ఇండోనేషియా, సెయింట్, ఈజిప్ట్ అయిపోయింది. సెయింట్ అనేటోడు ఇరెగ్యులర్గా ఎటో పోతుండు. ఈటీ అన్న ఎటు, ఇథోపియా, లాస్ట్ యుఏ. చూసారా, సెయింట్ ఇరెగ్యులర్ ఎటుతో మొత్తం 6 కంట్రీస్ అయిపోయింది. బట్ ఈ రీల్ని లైక్ ఈ లాజిక్ నేను సపరేట్గా ఒక రీల్ తయారు చేస్తా, బట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్పినాడు. సో బ్రిక్స్ కంట్రీస్ 11 అయిపోయింది లైక్ టోటల్. ఇప్పుడు ఏంటంటే ప్రతి యాన్యువల్ సమ్మిట్కి ఒక థీమ్ ఉంటుందబ్బా. ఆ థీమ్ ఏదో స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్, మోర్ ఇంక్లూజివ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అంట. నేను ఒకటే గుర్తుపెట్టుకున్నా, మోర్ ఇంక్లూజివ్ సస్టైనబుల్ గవర్నెన్స్ వస్తే బ్రిక్స్, అంతే కదా. బ్రిక్ ఎప్పుడు నార్మల్ మన బ్రిక్ సస్టైనబుల్ ఉండాలి, ఇంక్లూజివ్ ఉండాలి, కలిపి ఉండాలి. సో మోర్ ఇంక్లూజివ్ సస్టైనబుల్ గవర్నెన్స్ వచ్చింది అనుకోండి, అదే థీమ్. సో 7, 8, 9 ద్వారా నెంబర్లు వచ్చేసినాయి. ఏ కంట్రీస్ సెయింట్ ద్వారా వచ్చింది, టీమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నాటో చూద్దాం. నాటో ఏం చెప్పినా 34th అన్న, రైట్, 34th అన్న. దీంట్లో టోటల్ 32 కంట్రీస్ ఉంటాయి. 32 కంట్రీస్ ఉంటాయి. లాస్ట్ కంట్రీస్ స్వీడన్. ఇది ఇంపార్టెంట్ లైక్ క్వశ్చన్. ఇప్పుడు ప్లేసెస్ అడుగుతాడు. బ్రిక్స్ ఏమో బ్రెజిల్ బిఆర్ అనుకోండి, రియోలో జరిగింది. నాటో హేగ్లో జరిగింది. ఒకవేళ అడిగితే ఇది కూడా రాసుకోండి. ఇక 17 దగ్గర ఈ లాజిక్ లో మర్చిపోయినా, ఈ 8 ఉంది కదా, ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఇప్పటి వరకు మోడీ 17 పార్లమెంట్స్ అడ్రస్ చేసిండట. 17 పార్లమెంట్స్, ఈ 5 కంట్రీస్ పోయిండు కదా, అది చెప్పడం మర్చిపోయినా. 17 పార్లమెంట్స్ అడ్రస్ చేసిండు. క్లియర్. సో నాటో సమ్మిట్ అయిపోయింది. లైక్ 32 ఉన్నారు. ఇక మ్యాక్సిమం ఇవే పాయింట్స్ అబ్బా. లైక్ నాటో గురించి కానీ, బ్రిక్స్ కానీ, లొకేషన్, ఇవన్నీ ఏం జరుగుతాయి లోపల. లైక్ నాటోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 5% జీడిపి డిఫెన్స్కి ఇంక్రీజ్ చేయాలి, అంటే 5% వరకు ఇంక్రీజ్ చేయాలని ఒక డెసిజన్ తీసుకున్నారు. నాటో ఇంపార్టెంట్ పాయింట్, అంతే, ఇంతకు మించి అవసరం లేదు. సో ప్లేసెస్ చెప్పినా, ప్రెసిడెంట్స్ చెప్పినా, 7, 8, 9 లాజిక్ చెప్పినా, బ్రిక్స్ కంట్రీస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో, సెయింట్ ఇర్రెగ్యులర్ ఎటు పోతుందని చెప్పినా. సో మ్యాక్సిమమ్ ఇంపార్టెంట్ జూన్ నుంచి వచ్చిన కరెంట్ అఫైర్స్ లో జూలై వరకు ఇవి ఇంపార్టెంట్ థింగ్సే, ఇవి కవర్ చేసిన. మిగతా రీల్స్ లో లైక్ దీని తర్వాత ఏం జరిగిందో చూద్దాము విత్ లాజిక్స్ తో. మన ఛానల్ని ఇంకా కరెంట్ అఫైర్స్ మీకు కావాలి లాజిక్స్ అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నేను డైలీ వీడియోస్ పెడతా కదా, ఇన్స్టాలో ఇంత పెద్ద పెద్ద రీల్స్ రావు. సో సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే సిరీస్ చదువుతున్నారో కరెంట్ అఫైర్స్ని షేర్ చేయండి.